అమ్మా ఈరోజు ఆదివారం కదమ్మా, మనం దేవుని సన్నిధికి వెళ్దామమ్మా. వెళ్దాం పదమ్మా. అమ్మా ఈరోజు దైవజనులు చాలా బాగా వాక్యం చెప్పారు కదమ్మా. అవునమ్మా, రేపు నీకు పట్టణానికి ప్రయాణం ఉంది కదా, నీకోసమే వాక్యం చెప్పినట్టు ఉంది. రేపు నువ్వు పట్టణానికి వెళ్తావు కదా, అక్కడ లోక ఆశలకు ఆకర్షణ కాకుండా దేవుని యందు ఆకర్షణ కలిగి భయభక్తులు కలిగి ఆలోచన ఏ పని చేసినా నువ్వు ఆలోచనతో చెయ్యాలమ్మా. అమ్మా నేనా లోకాకర్షణలోనా? అమ్మా ఎస్తేర్లా జీవిస్తానమ్మా, నీకు మన ఇంటి పేరు నిలబెడతానమ్మా, మన ఊరికి మాదిరిగా ఉంటానమ్మా. అలా మా ఆలోచనతో జాగ్రత్తగా ఉండమ్మా. హాయ్ బేబీ. హాయ్ మహి. గుడ్ మార్నింగ్. ఏంటి ఈరోజు లేట్ అయినట్టుందండి? బస్సులో ట్రాఫిక్కే బాబు. నాకు కూడానే బాబు, ఎప్పుడు చూసిన ఆటో లేటే. హాయ్ గుడ్ మార్నింగ్. ఇప్పుడే వచ్చాం. బస్సులో ఖాళీ లేదే, నుంచొని అయినా నీకేంటే బాబు, నువ్వు రిచ్ కిడ్. మేమేంటి ఆటోలో రావాలి, బస్సులో రావాలి. అవునా, సర్లే కానీ ఈరోజు కాలేజీలో మనకి ఆఫీస్కి కొత్త ఫ్రెషర్స్ వస్తారు కదా. ఫ్రెషర్స్ కంటే ముందు అసలు దీని డ్రెస్ చూసావా? ఏమైంది ఇప్పుడు? ఏ సూరు, ఎక్కడ కొన్నావు నీ డ్రెస్? ఇదా మన ట్రెండ్స్ లోనే, నర్సాపురం. నీ వాచ్ ఇంకా బాగుందే. నీ వాచ్ సూపర్ ఉందే బాబు, ఎక్కడ కొన్నావు? నా వచ్చా ఇది యుఎస్ఏలో మొన్నే దిగిందంట, బేగంపేటలో. మా ఓల్డ్ రిలేటివ్స్ పంపించారు ఆన్లైన్ లో. యుఎస్ లో బేగం బజారా? అలాంటిది కూడా ఉంది అక్కడ? ఉంది, తెలీదా మీకు? యుఎస్ లో ఫస్ట్ బ్రాంచ్ హైదరాబాద్ లో పాపులేషన్ పెరుగుతుందని హైదరాబాద్ లో పెట్టారు. ఓహో, మాకు తెలియదులేవే. అవునా? ఏంటి ఎంతైనా రిచ్ కదా. సర్లే. అవును, నిన్న మన దాంట్లో రిక్రూట్మెంట్ జరిగింది కదే. అవును జరిగింది. ఈ రోజు ఫ్రెషర్స్ వస్తారు తెలుసా మీకు? తెలుసుగా. ఏం చేద్దాం? ఎవరో ఒకరిని పక్కన చేద్దాం, పోయేదేముంది. ఓకేనే, సరే పదండి, ఇలా కూర్చొని మాట్లాడుకుందాం. కూర్చోండి. అవును, నిన్న కోడింగ్ నేర్పించారు కదా, నాకు కొంచెం అర్థం కాలేదు, చెప్పొచ్చు కదా. నీకు ఎప్పుడు చూసినా ఇంకేం అర్థం కదా. క్లాస్ చెప్పేటప్పుడేమో దిక్కులు చూస్తావు, మేకప్ వేస్తావు, ఏముండదు. చూడు, మరి మేకప్ అయింది అలా చెప్పు, నేను రిచ్ కిట్ అని తెలియాలి కదా. సరే చూడు, A+B ఉందా? ఇంతే, అయిపోయింది. మరి దాని ఆన్సర్ అయిపోయింది. ఇంత మంచి ఆఫీస్లో జాబ్ చేసే ధన్యత ఇచ్చినందుకు దేవునికి ఎంతగానో వందనాలు చెల్లించాలి కదా. అవును, మనకిచ్చిన స్థితిని బట్టి ఆయనను మహిమపరచడం మర్చిపోకూడదు. అవును, మనం ఎల్లవేళలా ఆయన నామం మహిమార్థమే జీవించాలి. మీరు బైబిల్ చదివారా? చదువుకున్నాం. ప్రేయర్ చేసుకున్నారా? చేసుకున్నాం. రండి, ఈ రోజు వర్క్ స్టార్ట్ చేసే ముందు ప్రేయర్ చేసుకుని స్టార్ట్ చేద్దాం. లిప్స్టిక్ కొనుక్కున్నానే, ఎలా ఉందో చూడండి, బ్రాండ్ బాగుందా? ప్రేయర్ చేసుకుందాం వర్క్ స్టార్ట్ చేసే ముందు. ఎప్పుడు చూసినా ప్రార్థన అంటే వీళ్ళకి పని పాట ఏముండదేంటే? ఆమేన్. ప్రార్థన బ్యాచ్ వచ్చారా బాబు? తలకైనా చర్చ్ బ్యాచ్.
24 గంటలు ప్రార్థనే, ఇంకేం ఉండదు వీళ్ళకి. ఒక మేకప్ వేసుకుందామని ఉండదు, ఏముండదు. ఆఫీస్ మళ్ళీ వర్క్ మనల్ని కూడా చేయరు పేర్లు సరిగ్గా. పెడతారు. మళ్ళీ మనల్ని పేర్లు పెడతారు మళ్ళీ. అవును, 24 గంటలు ప్రార్థన చేస్తారు, మరి ఏముంటుందో ఏమో. అమ్మో ఇంత పెద్ద బిల్డింగ్లా, అమ్మో ఇంతమంది జనాలా, అయ్య బాబోయ్ ఏసయ్యా వీళ్ళందరి మధ్యలో ఎలా చేయాలో ఏంటో. అమ్మో ఏసయ్యా ఇంత పెద్ద ధన్యత ఇచ్చినందుకు నీకు వందనాలయ్యా. ఏ ఆఫీస్కి కొత్త అమ్మాయి వచ్చిందే, ఓయ్ ఇటు అమ్మో ఇలా రా. అమ్మో ఎవరు నన్ను పిలుస్తున్నారు. ఓయ్ లెవెండర్ సార్ ఇట్రా ఇట్రా. అమ్మో నేను రానండి. రావాలి రానండి, నువ్వు ఆఫీస్లో వర్క్ చేస్తున్నావు కదా, ఇట్రా. చెప్పండి. ఏం పేరు నీ పేరు? లూదియమ్మ అండి. ఏ అమ్మా? లూదియమ్మ. బొమ్మేం కాదు. సర్లే కానీ ఏ ఊరు నుంచి వచ్చావు? పల్లెటూరు నుంచి వచ్చానండి. అదేలేవో, ఏ ఊరు, పేరేంటి? మా ఊరేనండి. ఊరికి పేరు లేదా? ఆ ఊరేనండి. అవును, నీ డ్రెస్ ఏంటి అలా ఉంది, నీ జుట్టు ఏంటి, జుట్టు చూడండి. జుట్టు జడగంటలు ఎక్కడ కొన్నా? ఎటు తిరుగు, తిరుగు తిరుగు. సేమ్ గంగిరెద్దులా ఉంది కదే. 2 కొమ్ములు కూడా ఉంటాయి గంగిరెద్దే. సేమ్. సర్లే కానీ ఫోన్ నెంబర్ చెప్పు. పోనండి. అవును, అవును ఫోనే. ఫోన్ నెంబరే. ఫోన్ కాదు, ఫోను. పోనండి. ఫోను ఉందండి. ఇలా 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 నొక్కుకుంటాను చూడండి, అది ఉందండి. ఆ నొక్కుకునే దానికి ఒక నెంబర్ ఉంటది కదమ్మా, ఆ నెంబర్ చెప్పు. అయ్య బాబోయ్ నెంబర్ నేను ఇవ్వనండి, మా అమ్మ ఎవ్వరికి ఇవ్వద్దండి. సర్లే గురించోలే కానీ నువ్వు ఎక్కడ ఉంటున్నావు? హాస్టల్లో ఉంటానండి. హాస్టల్కో నెంబర్ ఉంటది కదా రూమ్ కి. ఉంటదండి. రూమ్ నెంబర్ ఎంత? 420 అండి. ఏ ఓకేనే, 420 ఎందుకే? అంటే 420 అంటే సరే సరే ఓకే, మనం సాయంత్రం కలుద్దాం, వెళ్ళు. వద్దండి. కాదు కానీ ఈ మ్యాటర్ ఎక్కడైనా చెప్పావనుకో ఫోన్ లో రికార్డ్ చేస్తున్నాను, వద్దండి. వాట్సాప్ గ్రూప్ లో క్యాంపస్ మొత్తం పెట్టేస్తాను. వద్దండి. అవును, నువ్వు మేడం మేడం అని పిలువు. మీ చుట్టాలేంటి, మేమేమన్నా అమ్మ అమ్మ అంటున్నావు? సరేనండి. రేపటి నుంచి మార్నింగ్ రాగానే మాకు విష్ చేసి మేడం అని పిలిచి వెళ్ళు. సరేనండి. మేము వండమనలేదు, వెళ్ళిపో. ఎవరో ఏడుస్తున్నారు, నన్ను చూద్దాం. ఏమైంది, ఎందుకు ఏడుస్తున్నావు? నేను వెళ్ళిపోతానండి. వెళ్ళిపోతావు? మా ఊరు వెళ్ళిపోతానండి. ఎందుకు వెళ్ళిపోతావు? మా అమ్మ దగ్గరికి వెళ్ళిపోతానండి. ఏమైంది? వాళ్ళు నన్ను ఏడిపించేస్తున్నారండి. నువ్వు భయపడకు, నీకు తోడుగా మేము ఉంటాం, ఓకేనా? మనం ప్రార్థిద్దాం, నువ్వు బాధపడకు, సరేనా? వారి పైన యేసయ్య మనకి విజయాన్ని ఇస్తారు. సరేనండి. నువ్వు భయపడకు, మేము నీకు తోడుగా ఉంటాం, మనం ప్రార్థిద్దాం, ఓకేనా? ఇలా కొన్ని రోజులు గడిచాయి, తర్వాత ఏం జరిగిందో చూద్దాం. అవును కానీ రేపొద్దున సండే కదా, ప్లాన్స్ ఏంటి? ఏమోనే, నా దగ్గర అయితే ఏం డబ్బులు లేవు. నువ్వైనా రిచ్ కిడ్ కదే బాబు. సినిమాకి వెళ్దామా? కొత్త సినిమా వచ్చిందంట. సినిమా ఓకే, మరి మన దగ్గర డబ్బులు లేవు కదా. ఇదంటే దీనికి అన్ని కార్డ్స్ అవైలబుల్ ఉంటాయి, మన ఇద్దరికి ఏమున్నాయి? కొత్తగా వచ్చింది కదా, లూడో ఉంది కదా, దాని మెడలో మంచి చైన్ ఉంది, దానికి ఎలాగో ఫోన్ లేదు కదా, ఆ డబ్బులు పెట్టి కొంచెం చిన్న ఫోన్ కొని ఇచ్చేసి మిగతా వాడేసుకుందాం. సరేనే, అబ్బా భలే వచ్చింది నీకు ఐడియా. పద లూడో దాన్ని అడుగుదాం. ఓకే, రూమ్ నెంబర్ 420కి వెళ్దాం రండి. అయ్య బాబోయ్ వచ్చేసారమ్మో మళ్ళీను. లూడో హాయ్. అదేనండి మా ఊర్లోనండి డబ్బల్లాంటి టీవీలు చూశాను కానండి, ఇలాంటి మడత పెట్టుకుని పలకలు ఎక్కడ చూడలేదండి. ఓసే నీ తలకాయ తగలయ్యా, ఇది మడత పెట్టుకుని పెట్టి కదే, దీన్ని ల్యాప్టాప్ అంటారు. దీంట్లోనే మనం వర్క్ చేయాలి. అది ఏం కూడా టాప్ అండి? ల్యాప్టాప్ వేసుకునే టాప్ కదమ్మా, ల్యాప్టాప్. ఇది ఎక్కడ దొరికింది సిరి మనకి అసలు? పల్లెటూరుది కదా. మనకి ఎక్కడ తలకాయ దొరికింది నొప్పి వచ్చేస్తుంది సంతకానికి? బాబు. దీన్ని అసలు ఫ్రెండ్ చేసుకుని ఎలా మార్చాలో ఏంటో దీన్ని. సినిమాకి వెళ్దాం, వస్తావా? సినిమా అంటే ఏంటండి? తెరపైన పెద్ద బొమ్మ కనిపించి దాంట్లో హీరో హీరోయిన్ ఉంటారు, పెద్ద చీకటిగా బొమ్మ. ఉంటది. అయ్య బాబోయ్ నేను రానండి. అరుపులు కేకలు భలే ఉంటది. మేము కదే, మనం భలే ఎంజాయ్ చేస్తాం సూపర్ కదా. ఉంటది. బాబోయ్ నేను రానండి. సరేగా, నువ్వేం చేస్తావు మాకు తెలియదు. షార్ప్ 9 కల్లా హాస్టల్ బయట ఉండాలి. అది నేను రానండి. మేము రెడీ అయిపోయి మేము వెయిట్ చేస్తాం, మాకు సంబంధం లేదు. పదండి వెళ్దాం. రానండి.
ప్రైజ్ లార్డ్ లూదియమ్మ. వందనాలు శృతమ్మా. రేపు సండే కదా, చర్చికి వస్తావా మాతో? వస్తానమ్మా. యూత్ మీటింగ్ జరుగుతుంది గ్రేస్ ఫెలోషిప్లో, ఒకసారి వెళ్దామా? సిద్ధపడి రా, త్వరగా రా, సరేనా? సరే వస్తాను. సరే. అవునే, డబ్బులు చేయండి ఇస్తుందంటావు అది? ఇవ్వకపోతే ఏముంది, ఫ్రెండ్షిప్ చేసి తీసుకుందాం. 50,000 వస్తాయి, 30,000 ఫోన్ కొనేసి ఒక 5,000 టీవీ షోకి వెళ్ళిపోయామనుకో, మిగతా 50-50 పని చేసుకుందాం. సరేనే, ఓకే. చర్చికి రా, సినిమాకి వెళ్తావా? చర్చికి వస్తావా? చర్చికి రా, సినిమాకి రా. చర్చికి రా, సినిమాకి రా. చర్చికి వెళ్తావా? సినిమాకి వెళ్తావా? చర్చికి రా, సినిమాకి రా. చర్చికి రా, సినిమాకి రా. చర్చికి. యేసయ్యా, లూడో వచ్చావా సినిమాకి? లూదియమ్మ దేవునిలో ఉందా, లోకంలో కలిసిపోయిందా? దేవుని సన్నిధికి వెళ్ళిందా లేదా సినిమాకి వెళ్ళిందా? అసలు లూదియమ్మ ఏ విధముగా మారింది? ఎటు నడుస్తుంది? తన జీవితం ఎలా ఉందో ఇప్పుడు మనం చూద్దాం. తన రాకతో తన జీవితం ఎలా మారిపోయిందో, దేవునిలో ఫలించిందా లేక దేవునికి వేరైపోయిందా, ప్రార్థనా జీవితం నుంచి తొలగిపోయిందా, తను ఏ విధంగా మారిందో ఇప్పుడు మనం కనులారా చూద్దాం. నిన్న నైట్ ప్రేయర్ చాలా బాగా జరిగింది కదా. దేవుని వాక్యం ద్వారా నాతో మాట్లాడారు, ఎంతో బలం పొందుకున్నాను తెలుసా? అవును, చాలా బాగా జరిగింది. చాలా మంది ఆత్మలు రక్షింపబడతాయి. మనం ఇలా అనేక మందిని నడిపిస్తూ ఉండాలి చర్చికి. కాదు, లూదియమ్మని పిలిచాం కదా, వచ్చిందంటారా? వచ్చే ఉంటుంది. అంతమందిలో కనిపించలేదంట. చూద్దాం నడండి, వచ్చేందో రాలేదో. లూడోకి బాగా షోయింగ్ ఎక్కువైంది ఫోన్ కొన్నాక. చాలా అంటే చాలా షో ఎక్కువైంది. అదే దిగండి, ముగ్గురు కలిసి నన్ను వదిలేశారు కదా, చెప్తాను. మీరు మీరు మేము నువ్వే నేర్పించావు మాకు ముందు. అలాగేలే, సర్లే కానీ కొత్త ఫోన్ కదా, ఒక సెల్ఫీ తీసుకున్నారండి. తను లూదియమ్మే కదా, చాలా బాగా వచ్చింది. పిక్ క్లారిటీ వచ్చింది కదే. ఫోన్ అంటే తెలియదు అన్నావు, చూసావా ఎంత బాగుందో. దగ్గర అయిపోయింది. ఇంకో మంచి ఫిల్టర్ పెట్టి తీయే. అవును, లోకానికి దగ్గర అయిపోయింది. అమ్మో, ఇంత పెద్ద కంపెనీయా? ఇంత పెద్ద కంపెనీలోనా మా లూదియమ్మ జాబ్ చేస్తుంది? అమ్మో, వాళ్ళ అమ్మగారు చేసిన ప్రార్థన వ్యర్థంగా పోలేదు. దేవుడు గొప్పగానే ఆశీర్వదించారు. అమ్మో, ఈ పట్టణంలో ఈ కంపెనీలో మా లూదియమ్మని ఎలా వెతకాలో ఏంటో ఏమీ అర్థం కావడం లేదు. వీళ్ళని అడిగి చూస్తాను. అమ్మా అమ్మా, లూదియమ్మ తెలుసా అమ్మా మీకు? ఏ అమ్మమ్మ? లూదియమ్మ అమ్మ. మాకు ఏ అమ్మ తెలీదమ్మా, వెళ్ళి అక్కడ అడుగు, రిసెప్షన్ లో అడుగుతారు, రిసెప్షన్ లో అడిగెళ్ళు. నేను పల్లెటూరు నుంచి వచ్చానమ్మా, కొంచెం చెప్పండి అమ్మా. మాకు తెలియదమ్మా, మేము ఇక్కడ జాబ్ చేస్తానికి వచ్చాం. అక్కడ ఎదురుకెళ్తే రిసెప్షన్ ఉంటది, వాళ్ళు అడుగు. ఇలాంటి వాళ్ళు ఎలా వస్తారో ఏంటో ఇక్కడికి. ఏమొచ్చి అమ్మో, ఈ పట్టణంలో మనుషులేంటో వింత వింతగా ఉన్నారు. ఒకరికొకరికి సమాధానము ఏమీ లేదు. వీళ్ళని అడిగి చూస్తాను. అమ్మా అమ్మా, లూదియమ్మ తెలుసా అమ్మా మీకు?
లూది అమ్మ తెలుసా అమ్మా మీకు? ఇక్కడ చాలా మంది లూది అమ్మలు ఉన్నారమ్మా. ఇదిగో తినేనమ్మా మా లూది అమ్మ. తినా అమ్మా, తినవు తెలుసమ్మా. అవునా, నేను పల్లెటూరు నుంచి వచ్చానమ్మా. తనకు జంతికలు పూతరేకులు అన్నీ తీసుకొచ్చానమ్మా. అవునమ్మా, అదిగో తనేనమ్మా మీ లూది అమ్మ. తను కాదమ్మా. లేదమ్మా, తనే మీ లూది అమ్మ. తను కాదమ్మా, మా లూది అమ్మ అలాంటి బట్టలు వేసుకోదమ్మా. లేదమ్మా, తనే మీ లూది అమ్మ. వెళ్ళి అడగండి అక్కడ. అవునా, అడగండి. ఏ బబుల్ గమ్ తిను, ఇదే స్టైల్ ఇప్పుడు. ఇదే స్టైల్ తెలుసా? తినే మా లూది అమ్మ ఎంతలా లోకంలో కలిసిపోయిందో. బబుల్ గమ్ తిను, వాళ్ళ బాగుంటది. అమ్మగారికి తెలిస్తే ఏమైపోతుందో ఏంటో. సినిమా ఎలా ఉంది? చాలా బాగుంది. రాను రాను అన్నావు మరి. అవును, చాలా బాగుంది తెలుసా? మరి నేను అది- ఎప్పుడు చూడలేదు. లోకం అంటే ఇలా ఉంటది. చాలా బాగుంది తెలుసా? లోకం బాగుందా? చాలా ఓకే. బాగుంది. బబుల్ గమ్ తిను. తింటున్నాను కదా. మనకన్నా స్టైల్ గా తయారైంది ఇది. చాలా షోయింగ్ ఎక్కువైపోయిందిలే. మారాకి ఎవరైనా మారిపోతారులే, అదంతా కామన్ లోకంలోకి వచ్చాక. హలో హలో, పట్నంలో ఉన్న కంపెనీ ఏనమ్మా అది? అవునండి. అక్కడ మా లూది అమ్మ ఉంటుందమ్మా, కొంచెం ఫోన్ ఇస్తారా? ఏ సిరి, వన్ పర్సనల్ కాల్. ఓకే, క్యారీ ఆన్. గో బేబీ. హలో. హలో, మా లూది అమ్మేనమ్మా మాట్లాడుతుంది. అవునండి. అమ్మా లూది అమ్మ, నేను శారమ్మని మాట్లాడుతున్నానమ్మా. చెప్పు శారమ్మ. ఇక్కడ అమ్మగారికి ఆరోగ్యం ఏమీ బాగోలేదమ్మా. ఏమ్మా? మొన్న నిన్ను చూడడానికి వచ్చానమ్మా. అక్కడ నీ ప్రవర్తన, నీ నడవడిక ఏమీ బాగోలేదమ్మా. ఆ విషయమే ఇక్కడికి వచ్చి చెప్పానమ్మా. అమ్మగారు స్పృహ తప్పి కోమాలోకి వెళ్ళారమ్మా. అయ్యో ఏసయ్యా, పాపిష్టి దాన్ని ఏసయ్యా, నేను పాపిష్టి దాన్ని ఏసయ్యా, విలువ తెలియని దాన్ని ఏసయ్యా, లోకమంతా తిరిగానేసయ్యా, నన్ను క్షమించేసయ్యా. ఏసయ్యా, నేను లోకమంతా తిరిగానయ్యా, పాపిష్టి దాన్ని ఏసయ్యా, విలువ లేని దాన్ని ఏసయ్యా, విలువ తెలియని దాన్ని ఏసయ్యా. అయ్యో ఏసయ్యా, అయ్యో. అక్కడ ఎవరో ఏడుస్తున్నారు, రండి చూద్దాం. ఎవరో ఏడుస్తున్నారు. మన లూడో. లూడో ఏమైంది? ఏమైంది? సూరి, మా అమ్మకి హెల్త్ బాగాలేదంటే. ఏమైంది? అయ్యో. ఏ బాగోపోతే ఏమైంది? ఒక టాబ్లెట్ వేసుకొని వేడి నీళ్ళు తాగి పడుకోమను. కాదే, కోమాలో ఉందంటే. కోమలో ఉందా? కోమలో ఉందా? ఏమైంది? అయ్యో. బాబాయ్ మనకి ఎందుకు వచ్చిన తలనొప్పి? దాని చైన్ అంతా వాడేసాం, డబ్బు వాడేసాం, 50,000 అయిపోయినాయి దాని అనవసరంగా. ఇప్పుడు మన దగ్గర అడుగుద్ది. వెళ్ళిపోతాం పదండి. ఏ సూరి, మేనేజర్ కాల్ చేస్తున్నాడు. వస్తాం. ఏ మేనేజర్ పిలుస్తున్నాడు, వస్తాముండు. ఎవరున్నారే నాకు మీరు తప్ప? అయ్యో ఏసయ్యా, అయ్యో ఏసయ్యా, ఎవరున్నారయ్యా నాకు లోకంలో? అయ్యో ఏసయ్యా, ఏసయ్యా. లూదియమ్మ ఏమైంది? లూదియమ్మ, రాహేలమ్మ, లూదియమ్మ ఏమైంది? లూదియమ్మ, రాహేలమ్మ, మా అమ్మకి కోమలో ఉందంటమ్మా. నేను పాపిస్తుదాన్నమ్మా, ఏమైంది? విలువ తెలియదాన్నమ్మా, లోకమంతా తిరిగానమ్మా. అయ్యో, నేను ఫ్రెండ్స్ అని ఎంతగానో నమ్మేనమ్మా. నా డబ్బు, నా బంగారు అంతా తీసుకున్నారమ్మా. ఏమీ లేని దాన్ని చేశారమ్మా. బాధపడకు లూదియమ్మ, మీకు చెప్పాను కదా, దేవుని సన్నిధిగా దేవుడు విడిచిపెట్టకని చెప్పాం కదా. నువ్వు ఆలోచించాలి కదా, ఆ ఆలోచన అనేది నీకు ఉండాలి కదా. మరణానికేనమ్మా. నువ్వు మరణమే దిక్కని నువ్వు అనుకోవద్దు. యేసయ్య నీకు ఆదరణిస్తాడు, నెమ్మదినిస్తాడు, ధైర్యాన్ని ఇస్తాడు, 1000 మంది బలాన్ని ఇచ్చి నీ వెంటే ఉండి నిన్ను నడిపిస్తాడు. ఓకేనా? నీకు మేము తోడుగా ఉంటాం. మరణానికేనమ్మా. ఇంకా నువ్వు మరణమే దిక్కని నీవు అనుకోవద్దు. యేసయ్య నీకు తోడుగా ఉంటారు. నిజంగా నన్ను క్షమిస్తాడమ్మా. యేసయ్య నిన్ను క్షమిస్తాడు. సరేనా? నీకు ధైర్యాన్ని ఇస్తాడు, ఆదరణ ఇస్తాడు. నువ్వు బాధపడకు, ధైర్యంగా ఉండు, నువ్వు దిగులు పడకు. ఓకేనా? మనం మీ అమ్మగారి గురించి ప్రార్థన చేద్దామా? ఏ మహీసూరు చూడండి,
మనం దాన్ని చాలా బాధ పెట్టాం, దానికి కష్టం వచ్చినప్పుడు దాన్ని విడిచిపెట్టేశాము. వాళ్ళు చూసారా ఈ టైంలో కూడా వచ్చారు, అదేనేమో దేవుని ప్రేమ అంటే. లూదియమ్మ, నువ్వు బాధపడుకో అని ప్రార్థించాం కదా, ఏసే మన ప్రార్థన ఆలకిస్తాడు. నువ్వు బాధపడుకో, సరేనా? ఒకసారి మీ అమ్మగారికి కాల్ చేసి అడిగి ఎలా ఉందో. హలో 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 శారమ్మ, హలో హలో శారమ్మ, ఎవరమ్మా మాట్లాడుతుంది? నేనమ్మా లూదియమ్మని మాట్లాడుతున్నాను. లూదియమ్మ, చెప్పమ్మా. అమ్మకి ఎలా ఉందమ్మా? అమ్మ ఇప్పుడిప్పుడే స్పృహలోకి వస్తుందమ్మా. అమ్మా నేను మారిపోయానమ్మా, వచ్చేస్తానమ్మా. వద్దమ్మా, నిన్ను చూస్తే అమ్మ ఇంకా కృంగిపోతుంది. లేదమ్మా, నేను మారిపోయానమ్మా. యేసయ్య కోసం, మా అమ్మ కోసం, మన ఊరి కోసం నేను ఆ జీవితాన్ని వదిలేశానమ్మా. నేను మన ఊరు వచ్చేస్తానమ్మా. సరేనమ్మా. మనం దాన్ని చాలా బాధ పెట్టామే. నిజంగానే అది కష్టంలో ఉన్నప్పుడు మనం వెనక్కి వచ్చేసాం, కానీ దాని దగ్గరే లేకపోయాం మనం. నిజంగా వాళ్ళ దేవుడు చాలా గొప్పవాడు అనుకుంటాం. తను ఎలా ప్రార్థన చేసిందో లేదో వాళ్ళ అమ్మకి స్వస్థత కలిగిందే. లూదియమ్మ, మీ అమ్మగారికి ఎలా ఉంది? తగ్గిందంటమ్మా. యేసయ్యా, దేవునికి స్తోత్రం. చూసావా, దేవుడు ఎంత గొప్ప దేవుడు మన దేవుడు. సరే, నువ్వు ఇప్పుడైనా నీ లోక స్నేహాలని విడిచిపెట్టి దేవుని సన్నిధికి రా, సరేనా? సరేనమ్మా. మనం కూడా వెళ్దామా? వెళ్ళేదానికి ముందు సారీ చెప్దామే. ఎల్లుడో సారీ, రియల్లీ సారీ ఎల్లుడో. మేమిద్దరం కూడానే, మమ్మల్ని క్షమించవే. సారీ లూడో. నిన్ను మేము కష్ట సమయంలో చాలా బాధ పెట్టామే, నిన్ను అర్థం చేసుకోకుండా. రహేల్ అయినా మేము చాలా పెద్ద తప్పు చేసాం. మా ఇష్టానుసారంగా జీవించి తిన్న చాలా కష్టపెట్టాం. మా లాంటి వారిని కూడా మీ యేసయ్య రాణిస్తారా? మా దేవుడు క్షమించే దేవుడు, ఎవరినైనా రాణిస్తారు. మేము కూడా మీతో పాటు ప్రార్థనకు వస్తాం, మా జీవితాన్ని విడిచిపెట్టేస్తాం. మేము ఆయన కోసం బతకాలనుకుంటున్నాం, రావచ్చా? సరే రండి, మీరు ఎప్పుడైనా రావచ్చు మా సన్నిధికి. ఆల్వేస్ వెల్కమ్. అది గ్రేస్ ఫెలోషిప్, తప్పనిసరిగా రండి. రేపు మా చర్చిలో ప్రేయర్ జరుగుతుంది, ఫాస్టింగ్ ప్రేయర్, వస్తారా? వెళ్దామే. ఇప్పుడు వరకు లోకంలో మన జీవితం అంతా మనం ఖర్చు పెట్టుకున్నాం. ఇప్పుడైనా ఆ యేసయ్య దగ్గరికి వెళ్దామే. సరే వెళ్దాం. రండి, వెళ్దాం. నా దేవా నీలోనే నాకు జీవం, నీలోనే ఆనందం. నా దేవా నీలోనే నాకు జీవం. నిన్న నేడు నిరంతరం మారని దేవా, నిన్న నేడు నిరంతరం మారని దేవా. ఈలో ఇంతవరకు మనం ఒక నాటికగా వేసిన ఈ నాటికను చూసామండి. ఇందులో ఉన్న మరి నిజమేమిటో గ్రహించినప్పుడు మనం దేవునికి దగ్గరగా వెళ్ళగలుగుతాం. లోకానికి దగ్గరగా వెళితే మన జీవితం కొద్ది కాలమే, కొంతకాలమే. శాశ్వతమైన ఆనందం లోకంలో లేదని, మరి దేవుని ప్రేమ మనం కలిగి ఉన్న మనము ఆ ప్రేమలో ఎప్పటికీ నిలిచి ఉండాలంటే ఆయనతో సహవాసం, ఆయన బిడ్డలతో సహవాసం చేసినప్పుడు దేవుడు అనుకున్న రీతిగా ఆయన పరలోక రాజ్యంలో ఆయన బిడ్డలుగా చేర్చుకుంటాడు. మరి ఒక బిడ్డ మరి తన తల్లి ప్రార్థించి పంపినప్పటికీ
మరి తను వచ్చిన ఆ యొక్క స్థలములో అక్కడ ఉన్న ఆకర్షణలకు లోబడి మరి తన జీవితాన్ని పాడు చేసుకుంది. తన తల్లి అనారోగ్యం పాలవడానికి కారణమైంది. మనం దేవుని పిల్లలతో ఉంటే, దేవుని సహవాసం చేస్తే మనం ఎప్పటికీ సంతోషిస్తాం. లోకం ఎప్పటికీ ఎలాంటి సంతోషాన్ని మనకు కలగజేయదు. మరి సంతోషం ఎక్కడుందో మనం వెతకాలంటే అది పరిశుద్ధ గ్రంథాన్ని దేవుడు తన ప్రేమ లేఖ ద్వారాగా మనకి ఉచితముగా ఇచ్చాడు. మరి ఎవరైతే పరిశుద్ధ గ్రంథాన్ని పరిశీలనగా చదువుతారో మరి యెహోవా యందు ఆనందించుట వల్ల బలము పొందెదరని వాక్యం సెలవిస్తుంది. మనకు ఆనందం దేవునిలో, వాక్యంలో తప్ప లోకంలో లేదని గ్రహించుకుని మన జీవితాల కొరకు దేవుడు తన ప్రాణాన్ని ఇచ్చివేశాడు. మన సమయాన్ని ఇచ్చి మన జీవితాన్ని ఆయనకు సమర్పించుకున్నప్పుడు, ఆయన కొరకు మనం బ్రతికినప్పుడు ఆయనతో పాటు యుగయుగాలు ఉంటామని సత్యాన్ని గ్రహించి గుర్తెరిగి ఆయన బిడ్డలుగా మరి ఆయన తను తాను ఎలా తగ్గించుకున్నాడో మనము కూడా అలాంటి దీన మనసు కలిగి, సహోదరుల ఐక్యత కలిగి, మనకు చూపించిన ప్రేమితరులకు మనము అటువంటి ప్రేమను చూపించి అనేక మందికి మాదిరికరంగా జీవించి ఆయనలో ముందుకు సాగే బ్రతుకులు మన అందరికీ దయచేయాలని ఈ చిన్న నా మాటలు ముగిస్తున్నాను. దేవుడు దీవించును గాక. హల్లెలూయా.